వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులు చైనాకు తరలిపోతుండడం, ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతుండడంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. గడిచిన 5 ట్రేడింగ్ సెషన్లలో బీఎస్సీ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 4147.67, నిఫ్టీ 1201 పాయింట్లు క్షీణించాయి. ఇక దాంతో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్సీ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 రోజుల్లో 16.26 లక్షల కోట్లు పతనమై 460.89 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ వారాంతం సెషన్లో మార్కెట్ క్యాప్ 4.18 లక్షల కోట్ల మేర తగ్గగా గురువారం ఏకంగా 9.78 లక్షల కోట్లు క్షీణించింది. మార్కెట్ స్వల్పకాలం పాటు బేరిష్ ట్రెండ్లోనే కొనసాగవచ్చని ఈక్విటీ నిపుణులు భావిస్తున్నారు. ఇక భారత విదేశీ మారక నిల్వలు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికి పెరిగాయి. సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు ఏకంగా 1258.8 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 70,488.5 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ నిల్వలు 70,000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటడం ఇదే తొలిసారి. అంతేకాదు ఇప్పటి వరకు నమోదైన అత్యధిక వారం రోజుల నిల్వ వృద్ధిలో ఇదొకటి. అలాగే ఫారెక్స్ నిల్వలు వరుసగా 7 వారాలుగా వృద్ధి చెందుతూ వస్తున్నాయి. గత నెల 20తో ముగిసిన వారంలోనూ నిల్వలు 283 కోట్ల డాలర్ల మేర పెరిగాయి. 7 వారాల్లో నిల్వలు 3,476.7 కోట్ల డాలర్ల మేర పెరగగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8,760 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెందాయి. గత ఏడాది మొత్తానికి పెరిగిన 6,200 డాలర్ల కన్నా అధికమిది. 2026 మార్చి నాటికి భారత విదేశీ మారక నిల్వలు 74,500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. కాగా ప్రపంచంలో 70,000 కోట్ల డాలర్లకు పైగా ఫారెక్స్ నిల్వలు కలిగిన చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇక ఆకస్మిక అంతర్జాతీయ షాక్ల నుంచి తట్టుకునేందుకు మన ప్రభుత్వం 2013 నుంచి నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది.